ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి సార్ ఇది. అన్నా క్యాంటీన్ల మీద వైసీపీకి సంబంధించి ప్రజలు ఏదైతే ఉన్నారో పేదవాళ్ళకి అన్నం కోసం అని పెట్టిన అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా వైసీపీ రాజకీయం చేస్తున్న పరిస్థితి, కలర్లు వేస్తున్నారనో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? అంటే గత 5 సంవత్సరాలు కూడా ప్రజల పేదవాళ్ళ నోటికాడ కూడి తీసిన పరిస్థితి వైసీపీ. దానికి సంబంధించి మూల్యం చెల్లించింది. వచ్చిన తర్వాత కూడా దీని మీద ఎందుకు దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది? ఇప్పుడు పేదలకి 5 రూపాయలకే భోజనము లేకపోతే బ్రేక్ఫాస్ట్ 3 పూట్ల కలిస్తే 15 రూపాయలు ఒక్కొక్క. అది అంత తక్కువకు మళ్ళీ హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఏది ఉందో వాళ్ళు చాలా క్వాలిటీ ఫుడ్ సప్లై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫుడ్ తయారు చేసేటువంటి ఆ యొక్క ఏదైతే షెడ్ ఉందో అక్కడికి వెళ్ళి నేను చూశాను. మొత్తం వాళ్ళు నాకు ఓ రోజు మొత్తం చూపించారు. ఎంత నీట్గా ఉంటుంది అంటే అసలు ఊహించలేము, అంత నీట్గా ఉంటుంది లోపల. ఆ తయారు చేసేటప్పుడు గ్లౌజులు వేసుకుని ఎంత శుభ్రంగా ఉంటుంది అంటే అంత శుభ్రంగా ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది. అలాంటి సంస్థ నుంచి సప్లై చేస్తూ మంచి భోజనము ప్రజలకు అందించడంలో నిజంగా హర్షించాలి. వాస్తవంగా చెప్పాలంటే మీరు తప్పు చేశారు అన్న క్యాంటీన్లు రద్దు చేసి. ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు కంటిన్యూ అవుతుందో అనే కారణంగా ఇప్పుడు ఆయన ఏమో ఆలోచించాడంటే చంద్రబాబు పేరే వినపడకూడదు, చంద్రబాబు పేరు ఇక్కడ వినిపిస్తున్నది అంటే బాంచేది పక్కన పెట్టు, ఆపేసేయి, కూల్చేసి లేకపోతే క్లోజ్ చేసేసి అనే ధోరణిలో వెళ్ళాడు. అది తప్పది. అక్కడ చంద్రబాబు అనే ఆయన ముఖ్యమంత్రి పోస్టులో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి పోస్టులో ఉన్నావు, అది నీది. అంతే తప్ప చంద్రబాబు వ్యక్తిగతంగా ఏంటి నీకేం అవసరం ఉంది చెప్పే అవసరం ఏమైనా ఉంది అక్కడ? వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాలి. క్యాంటీన్లు ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏదో రంగులు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు అంతకుముందు క్యాంటీన్లు ప్రారంభించినప్పుడు వీళ్ళు పసుపు రంగే వేసుకున్నారు. ఇది కొత్తగా ఇప్పుడే వేయలేదు. దాన్ని ముందు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే ఉండేది, దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ అయితే నేనేం ప్రశ్న వేస్తున్నా అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మీరు భాగస్వామిగా ఉన్నప్పుడు రేపొద్దున అవసరమైతే కేంద్రం నుంచి కూడా సహాయం అడగాలని అనుకున్నప్పుడు మీరు పసుపు కలర్లు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇబ్బంది వస్తుంది కదా సార్, ఎందుకంటే ప్రభుత్వంలో జనసేన ఉంది, బీజేపీ ఉంది, ముగ్గురు ఉన్నారు, ఓన్లీ టీడీపీ. మీరు వైట్ కలర్ ఏదో వేసుకుని అయిపోయింది. వీళ్ళేంటంటే మీరు ఓవర్ యాంగ్జైటీ వీళ్ళు అని చెప్పి అసలు క్యాంటీన్లు రాకముందు నుంచే రంగులు వేసేసారు. ఇంకా నిర్ణయం తీసుకోకముందే రంగులు వేసారు, ముందే వేసారు. ప్రతి క్యాంటీన్ దగ్గర రంగులు ముందే వేసేసారు సార్. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు సెక్రటేరియట్లకి వీటి వేసిన ఆ ఖర్చు రోజు మనకి కొన్ని 100 కోట్ల రూపాయలు. అవును, సరే వేశారు, అయిపోయింది. ఇక్కడ ఎవరి పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకోవడానికో వాళ్ళ మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? చెప్పు, ఆయన కూడా చేశాడు కదా. చేసినప్పుడు అది పెద్ద విమర్శ కాదు. జరుగుతున్నటువంటి కార్యక్రమము ప్రజా సంక్షేమానికి సంబంధించిన అయినప్పుడు మీరు విమర్శలే చేయకూడదు. ఓకే, ఏదైనా అవినీతి జరుగుతున్నది ఎక్కడ అంటే అసలు అవినీతి జరిగే అవకాశం లేదు అందులో. ఎందుకు? సప్లై చేస్తున్నది హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ వాళ్ళు నీతి నిజాయితీ ఆ ఫౌండేషన్ నడుస్తుంది. అతి తక్కువ రేటుకు సప్లై చేస్తారు. వాళ్ళు 1000 మందికి సప్లై చేసి 2000 మందికి చేసినామని దొంగ బిల్లు ఇస్తారా? ఆ సంస్థ కాదు. వాళ్ళకు 1000 లక్షల కోట్ల టర్నోవర్ ఉంది ఆ యొక్క భోజనాలకు సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తారు వాళ్ళు, ఇక్కడ కాదు, ఈవెన్ అమెరికాలో కూడా. అలాంటి సంస్థ మీద నువ్వు ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు దొంగ బిల్లులే పెట్టరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. అవసరమైతే ఫ్రీగా కూడా పెట్టగలుగుతారు. ఇప్పుడు ఇంకా వేరే విధంగా ఏంటి, ఆ యొక్క క్యాంటీన్లు కట్టే దాంట్లోనో, రంగులు పూసిన దాంట్లోనో, లేదా టేబుల్ కుర్చీలు కొనిన దాంట్లోనో అవినీతి జరిగింది, అది 20 లక్షలు అయితే 40 లక్షలు బిల్లులు పెట్టారని మాట్లాడుతున్నావు. అవన్నీ పాతవి. కొత్తగా ఏమైనా కొనింటే ఒకవేళ అలే జరిగితే నువ్వు ఇన్వెస్టిగేషన్ చెయ్యి, నువ్వు కనుక్కో, తెలుసుకొని మాట్లాడు. ఊరికే కామన్గా స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా? ఇప్పుడు ప్రజలకు ఒక మంచి పని జరుగుతున్నప్పుడు నువ్వు అడ్డదిడ్డమైన విమర్శలు ఎందుకు చేయాలి? కొద్ది రోజులు ఆగు, చూడు. ఇప్పుడు వాటికి సంబంధించి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలా? మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ట్రస్ట్ పెట్టారు, అన్నా క్యాంటీన్ ట్రస్ట్. దానికి నిధులు పబ్లిక్ నుంచి అడుగుతున్నారు, చాలా మంది ఇస్తున్నారు. కోకరాజు రంగరాజు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, చాలా మంది ఇస్తున్నారు, చిరంజీవి కూడా ఇచ్చాడు, అందరు ఇస్తున్నారు.
ఇస్తున్నప్పుడు ఆ ట్రస్ట్ ద్వారా రేపు పొద్దున అన్నిటికీ ఖర్చులు పెడతారు. ప్రజలు ఇచ్చిన దాతలతో ఆ కార్యక్రమం నడుస్తున్నప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు. అసలు నీకు ఇబ్బంది ఏంటి? నువ్వెందుకు అలా చేస్తావు? ఏంటి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లా నడుస్తుంది, అక్కడ అన్నదాన సత్రం ఎట్లా నడుస్తుంది, భక్తులు ఇచ్చిన కానుకలతో నడుస్తుంది. ఓకే, అక్కడ ఏదైనా వంట సరిగా చేయలేదనో ఫుడ్ సరిగా లేదనో అంటే దానికి ఎవరైనా చెప్పొచ్చు, వాళ్ళు దిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటిది ఏదైనా ఉంటే నేనైతే అనుకుంటాను ఇక్కడ అలాంటి సమస్య రాదు. ఎందుకంటే హరే కృష్ణారాయం ఫౌండేషన్ యొక్క వాళ్ళు వంట తయారు చేసేటువంటి ఆ సెంటర్కి వెళ్ళి నేను దాదాపు 2 గంటలు చూశాను. లోపల మొత్తం పెద్ద కాంప్లెక్స్ బెంగళూరులో మొత్తం 2 hours చూశాను. నేనే కాదు, మొత్తం ఒక 20 మంది జర్నలిస్టులు తీసుకెళ్ళి చూపించారు. వాళ్ళు మొత్తం తిరిగాము, అంతా చాలా పెద్దది ఉంది బెంగళూరులో. చూసాము. ఎక్కడ అసలు ఛాన్సే లేదు అక్కడ. చెప్పు, ఇప్పుడు ఇన్ని చోట్ల క్యాంటీన్లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. 3 రోజులు 4 రోజులు అయింది. 15వ తారీఖు నుంచి ఎక్కడైనా ఏ సెంటర్ నుంచి అయినా కూడా ఫుడ్ బాగాలేదు అనేటువంటి వార్తలు వచ్చాయా? ఏం లేదు కదా. వస్తే జనం ఊరుకుంటారు అట్లా జరిగితే. సోషల్ మీడియా ఉంది సార్, వెంటనే వీళ్ళు లేకపోయినా వెంటనే వచ్చేస్తుంది కదా. జనం కూడా ఊరుకోరు కదా, చెప్పేస్తారు కదా. ఇప్పుడు ఎవడో ఫోన్లో ఇట్లా రికార్డ్ చేసిన వెంటనే పంపించేస్తాడు కదా. అట్లా అవకాశమే లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అంటే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భాగంగా వైసీపీ చేస్తుంది అనుకోవచ్చు సార్. అంతే కదా. మరి ఇప్పుడు ఇక్కడ 5 రూపాయలకు పొద్దున్నే నీకు ఎక్కడ ఈవెన్ ఇడ్లీ కూడా ఇవ్వడం లేదే. 30 రూపాయలు 40 రూపాయలు సార్. మరి వాడు పేద కూలి పని చేసుకునేవాడు, షాపుల్లో పనిచేసే వాళ్ళు, సరే చిన్న చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళకి ఎంత ఆసరా అది. ఒక 5 రూపాయలతో వాడు మంచిగా టిఫిన్ తిని మంచిగా పని చేసుకుంటాడు, మధ్యాహ్నం మంచిగా 5 రూపాయలు భోజనం తిని పని చేసుకుంటాడు, సాయంత్రం 100 రూపాయలు సంబంధించి ఇంటికి తీసుకెళ్తాడు. వానికి సేవింగే కదా అమౌంట్. యాక్చువల్ గా వానికి 100 ఖర్చు అవుతుంది అనుకో రోజుకు. ఈ 15 రూపాయలతో పోతే 85 రూపాయలు సేవ్ అయిందా లేదా? నువ్వు అది చూడాలి కదా. అది చూడు. ఇంకా నువ్వు సజెషన్స్ ఇవ్వు. ఒకవేళ అందులో లోపాలు ఉంటే ఈ లోపాలు ఉన్నాయి, వీటిని సరిదిద్దుకోండి. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర అంటే విమర్శలు చేయడం, బురద జల్లడమేనా? కాదు, సజెషన్స్ కూడా ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీలు అంటే. నువ్వు కేర్ టేకర్ గా ఉండు, ఎవరు వద్దనరు. పబ్లిక్ కేర్ టేకర్ గా ఉండు, పని చేయి. ఎక్కడైనా లోపాలు ఉంటే ఎత్తి చూపు. అది కదా కావాలి. అట్లా కాకుండా అసలు ఏ మాత్రము నిజాలు లేకపోయినా కూడా నోటుకు వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి.